పటాస్ ఫైమా అంటే బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయలేని పేరు. టెలివిజన్ రంగంలో కామెడీ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బుల్లితెరపై వారి హవాని చూపిస్తున్నారు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఫైమా. తనదైన పంచులు వేస్తూ తన వాయిస్తోనే నవ్వుని తెప్పించగల యాక్టర్గా ఫైమా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్లో తన టాలెంట్ నిరూపించుకొని ఆడియన్స్కి దగ్గరైంది. ఫైమా వచ్చిందంటేనే ఓ రేంజ్లో నవ్విస్తుందని, ఆమెని స్క్రీన్పై చూడగానే డైలాగ్ చెప్పకముందే నవ్వొస్తుందని ప్రేక్షకులు చెబుతూ ఉంటారు. తాజాగా ఆమె ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పటాస్ ప్రవీణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఫైమా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. పటాస్ షో చేసేటప్పుడు ప్రవీణ్ అదే షోలో మరో కంటెస్టెంట్గా ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో అనుకున్నారు. ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించటం, వీడియోలు చేయటం, షోలకు కలిసి రావటంతో అది నిజమేనని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ గురించి కొన్ని విషయాలను పంచుకుంది. ఫైమా మాట్లాడుతూ, ప్రవీణ్ మొదట షో నుండి నాకు పరిచయం. నా కష్టంలో వాడున్నాడు, నా హ్యాపీనెస్లో వాడున్నాడు. ఇప్పటివరకైతే మధ్యలో వచ్చిన జనాల మాటల వల్ల నేను కొన్ని నెలలు మాట్లాడలేదు. నేను బాధపడి తనతో మాట్లాడలేదు, కానీ తర్వాత మాట్లాడుకున్నాం. మొదట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ అయితే ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. మేమిద్దరం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్గా అలాగే ఉన్నాం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవ అంటూ ఏదీ జరగలేదు. పక్కన వాళ్ళ మాటల వల్ల నేను ప్రవీణ్తో మాట్లాడలేదు అంతే అని ఫైమా తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా ఇప్పటివరకు పటాస్ ప్రవీణ్కు ఫైమాకు మధ్య గొడవకు ఎన్నో కారణాలు ఉన్నాయని ఊహించుకున్న వారికి ఈమె సరైన సమాధానం ఇచ్చిందని అభిమానులు అంటున్నారు. వీరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఫైమా ఎన్నో కష్టాల తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్లో తనదైన టాలెంట్తో అవకాశాలని అందిపుచ్చుకొని అభిమానులను అలరిస్తోంది. ఈటీవీ ప్లస్లో రవి, శ్రీముఖి యాంకర్స్గా చేసే పటాస్ ప్రోగ్రాంలో ఫైమాను పంచులతో అదరగొట్టింది. ఈ ప్రోగ్రాంలో మధ్యలో కొంతసేపు వచ్చి నవ్వించి వెళ్ళిపోయేది. ఆమె కామెడీ టైమింగ్ని గమనించిన రవి ఆమెకు పటాస్ 2లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రోగ్రామ్స్లో పాల్గొంటూనే ఉంది. పటాస్పై బాగానే పేరు తెచ్చుకున్నారు. ఈమె 2022లో బిగ్ బాస్ సీజన్ 6లో 17వ కంటెస్టెంట్గా కనిపించింది. ఈ షోలో బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూ ఎంటర్టైన్మెంట్ స్కిట్స్తో ఆమె షోలో చేసిన సందడి ఆమెను మంచి కంటెస్టెంట్గా నిలబెట్టాయి. అయితే ఈమె సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్తో కలిసి ఎన్నో ఎపిసోడ్లలో నటించింది. రవి, శ్రీముఖి ఇప్పటికీ ఆమెకి సపోర్ట్గా ఉంటారని ఈ ఇంటర్వ్యూలో ఆమె తెలపటం విశేషం.